హలో అండి, ఎలా ఉన్నారు? మనం ఈవేళ టమాటా తోటకూర కర్రీ చూద్దామండి. మామూలుగా తోటకూర వేపుకుంటాం కదా, మనం అలా కాకుండా టమాటా తోటకూర తర్వాత ఆనియన్స్తో మంచి కర్రీ చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారండి. తోటకూర అంటే ముఖం ముడుచుకున్న పిల్లలు కూడాను చక్కగా ఇష్టంగా తింటారు ఈ కూర అనేది. తోటకూర ఒక పెద్ద సైజు కట్ట తీసుకొని అది చక్కగా మనము డస్ట్ ఏదైనా ఉన్నది చూసుకొని చక్కగా ఒలుసుకొని కోసుకోవాలండి. కోసుకొని ఒక తపాల్లో వేసుకొని దాంట్లో సాల్ట్ వేసుకొని చక్కగా కడుక్కోవాలండి. ఒక 2-3 సార్లు కడుక్కోవాలి, ఎందుకంటే ఇసుక ఎక్కువ ఉంటుంది. ఆ ఇసుక లేకుండా చక్కగా కడుక్కొని అది తీసుకొని ఒక పక్కన ఉంచుకోవాలండి. మనం 2 టమాటా పళ్ళు తీసుకొని తర్వాత 4-5 ఉల్లిపాయలు తీసుకొని చక్కగా ఈళ్ళ కోసుకొని ఒక కళాయిలోన ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక ఈ టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేసుకోవాలండి. తెల్లుల్లిపాయలు కూడా కొద్దిగా చితక్ కొట్టేసి వేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకొని చక్కగా వేగిన తర్వాత మనం తోటకూర కోసుకొని ఉంచుకున్నాం కదండి, అది కూడా వేసుకోవాలండి. ఇది స్టవ్ హైలోనే పెట్టి ఉంచుకొని చక్కగా వేగించుకోవాలండి. తర్వాత సిమ్లో పెట్టేసి మూత పెట్టి చక్కగా వేగనివ్వాలండి. మనకి అలా దగ్గర పడి ఆయిల్ పైకి తేలినంత వరకు తోటకూర టమాటా కర్రీ రెడీ అయిపోద్దండి. థ్యాంక్ యూ.